ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఉదయం దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? దయచేసి గమనించండి. ఈరోజు ప్రత్యేకంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అద్భుతాన్ని దేవుడు మీ గృహంలో జరిగించబోతున్నాడు. మహత్కార్యాన్ని దేవుడు మీ గృహంలో జరిగించబోతున్నాడు. నిట్టూర్పుతో ఉన్నారా? నిరాశతో ఉన్నారా? కృంగిపోతున్నారా? నలిగిపోతున్నారా? దుఃఖపడుతున్నారా? భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అద్భుతాలు మీ జీవితంలో పరిశుద్ధ ఆత్మదేవుడు జరిగించిన గాక. ఈరోజు వాక్యంలో నుండి చదువుకుందాం. చూడండి దేవుని వాక్యాన్ని. 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించింది గాక. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ప్రవచనమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది ప్రవచనాలు అంటే నమ్మని వారు చాలామంది ఉన్నారండి. దర్శనం అన్న నమ్మరు, ప్రవచనం అన్న నమ్మరు, పరిశుద్ధాత్మ అన్న నమ్మరు, దేవుని బిడ్డలారా అన్య భాషలన్న నమ్మరు. చాలామంది అన్య భాషలను విమర్శించే వాళ్ళు ఉన్నారు. చాలామంది పరిశుద్ధాత్మను విమర్శించే వాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రవచించే వారిని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. చాలామంది దేవుని బిడ్డలారా ఉపదేశించే వారిని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రవచనం అనేది చాలా అద్భుతమైనది. దేవుని బిడ్డలారా, ప్రవచనం అనేది ఎలా కలుగుతుంది? ప్రవచనం అనేది ఎలా వస్తుంది? బైబిల్ చెప్తా ఉంది కదా, మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలిగేటువంటిది కాదు. అంటే మనుషుని యొక్క ఆలోచన బట్టి కానీ, మనుషుని యొక్క కోరికను బట్టి కానీ, మనుషుని యొక్క తలంపును బట్టి కానీ ప్రవచనం అనేది రాదండి. ప్రవచనం ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దైవ ప్రేరణను బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి ప్రవచనం అనేది కలుగుతుంది. ఈరోజు అదే ప్రవచనాన్ని చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దూషించిన వాళ్ళకి పాప క్షమాపణ లేదని దేవుని వాక్యం చెప్తారు. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, ప్రవచించేటువంటి ప్రవచన వాక్యాలు జీవితంలో అద్భుతంగా నెరవేర్చబడతాయి నువ్వు నమ్మితే. ఏవేలు గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది కదా, 2వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినప్పుడు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని దేవుని వాక్యం చెప్తుంది. అంతే కదా దేవుని బిడ్డలారా, మీ కుమార్తెలు మీ కుమారులు ప్రవచిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. మీ వృద్ధులు కలలు కంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. అంత్య దినములలో అందరిపైన పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడండి. మీ కుమార్తెలు కుమారులు పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు, ఎంతోమంది సేవకులు ప్రవచించారు, ఎంతోమంది దైవజనులు ప్రవచించారు. ప్రవచించిన మరుక్షణం బహు కొద్ది దినాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రవచన వాక్కులను నమ్మండి. మీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేస్తాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రవచనం అనేది దేవుని ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై ప్రవచిస్తారు. దేవుని బిడ్డలారా, ప్రవచనం అనేది దేవునిలో నుండి వస్తుంది తప్ప అది మనిషిని ఇచ్చను బట్టి కలిగేది కాదండి. మనిషిని యొక్క ఆలోచన బట్టి కలిగేది కాదు. మనిషిని యొక్క తలంపును బట్టి కోరికను బట్టి కలిగేది కాదు. చాలామంది ఇదే భ్రమపడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనుషులు ప్రవచిస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, దేవుడే వారిలోనికి పరిశుద్ధాత్మను పంపించి వారిలో నుండి ప్రవచింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రవచన వాక్కులను విమర్శించకండి. ప్రవచించే వారిని విమర్శించకండి. పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని విమర్శించకండి. అన్య భాషలు మాట్లాడే వారిని విమర్శించకండి. దర్శనాలు చూసే వాళ్ళని విమర్శించకండి. దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, దేవునికి లోబడండి. దేవుని వాక్యానుసారంగా జీవించండి. అద్భుతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో జరిగించలాగా నేను ప్రార్థన చేస్తాను. దేవుడి చిన్న మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరతలు అక్రతలు యేసు నామములో తీర్చబడును గాక. ఎవరైనా అనారోగ్యంలో ఉంటే స్వస్థపరచండి, ఎవరైనా వ్యాధిలో ఉంటే స్వస్థపరచండి, ఎవరైనా నిట్టూర్పులో నిరాశలో కృంగిపోతూ ఉంటే దుఃఖపడతా ఉంటే వారిని ధైర్యపరచండి, ఓదార్చండి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగునుగాక, మహత్కార్యం జరుగునుగాక, ప్రవచనాలు వారి జీవితంలో నెరవేరునుగాక, దర్శనాలు వారి జీవితంలో కలుగునుగాక, ఆటంకాలన్నీ పోవునుగాక. మీరే కృప చూపి సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.